చివరిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది లేదు, అప్పుడు ఆందోళన చేసింది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దీని మీద ఏమంటారు? లేదా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాలు, ఆనాడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ లక్ష్యాలను గుండెలో పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. 1,60,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. పక్కనుండే మధ్యప్రదేశ్ ఇవ్వలేకపోయింది, ఛత్తీస్గఢ్ ఇవ్వలేకపోయింది, అదేవిధంగా మహారాష్ట్రలు కూడా ఇవ్వలేకపోయినాయి. కానీ తెలంగాణ వార్ ఫూటింగ్ మీద 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. కొన్ని ఇబ్బందులైనాయి, అంటే ఇచ్చే క్రమంలో కొన్ని ఇబ్బందులైనాయి. ఎందుకంటే మరి ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడం, కొత్త జోనల్ వ్యవస్థ రావడం, ఆ జోనల్ వ్యవస్థలో పోస్టులన్నీ కూడా అడ్జస్ట్ చేయడం, తెలంగాణలో 10 జిల్లాల నుంచి 34 జిల్లాలు కావడం, దీనివల్ల పోస్టులన్నింటిని కూడా రీఆర్గనైజ్ చేయడం వల్ల కొంత లేట్ అయింది తప్ప వాళ్ళు చేయగలిగిందంతా కొన్ని శక్తుల వల్ల పేపర్ లీకేజ్, కొంత పేపర్ లీకేజ్ కావడం, పేపర్ లీకేజ్ అయిన తర్వాత గ్రూప్ 1 మళ్ళీ పెడితే మళ్ళీ ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు కావడం. సో దీనివల్ల చాలా కొన్ని ఇబ్బందులు అయినాయి. కానీ వాళ్ళు చేయగలిగిందని చేశారు. కానీ ప్రతిపక్షం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి ప్రజలు అనుకున్నారు ఓకే బీఆర్ఎస్కు ఈసారి మనం పక్కకు పెడదాం అనుకున్నారు, వాళ్ళు పెట్టిరు అనుకుందాం. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ మరి ఎవరి ప్రయోజనాల గురించి మాట్లాడాలి? నిరుద్యోగుల ప్రయోజనాల గురించి. మన నిరుద్యోగులు కూడా ఇందులో భాగమేగా. మరి ఈ నిరుద్యోగులే ఆ రోజు ఉద్యమకారులు కదా, వాళ్ళ ప్రయోజనాల గురించి మాట్లాడాలి కదా. వాళ్ళు కూడా తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది పాపులేషన్లో వాళ్ళు కూడా భాగస్తులే కదా. అంటే ఇప్పుడు మాట్లాడకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కాబట్టి మీకు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక మీకే సంపూర్ణ అధికారం ఉందంటే మరి ఇది ప్రజాస్వామ్యం కదా. డెమోక్రసీలో ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ కంట్రీస్లో అయితే షాడో క్యాబినెట్లు ఉంటాయి. ఉంటుంది రవాణా శాఖ మంత్రి అధికారం ఉంటే ఇక్కడ షాడో రవాణా మంత్రి ఉంటాడు, రైట్. మున్సిపల్ శాఖ మంత్రి షాడో ఉంటే ఇక్కడ కూడా ఒక షాడో మున్సిపల్ శాఖ మంత్రి ఉంటాడు. ఇంకా మనం ఇంకా ఆ మెచ్యూరిటీ లెవెల్కి రాలేదు. కానీ ప్రతిపక్షాలు మా డ్యూటీ అండి, మా డ్యూటీ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడం అనేది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ డ్యూటీ అంతే తప్ప ప్రభుత్వం మీరు ఆనాడు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి నో, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా ప్రభుత్వం, మరి నువ్వు చేయి, మాకన్నా బాగా చేయి కదా. ఎవరైతే అంటున్నారు మాకన్నా బాగా చేయి, మేము మాకన్నా బాగా చేస్తామని మీరు వచ్చారుగా. మేము 1,60,000 ఉద్యోగాలు మేము 10 సంవత్సరాలు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, మరి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు? చివరిగా అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత మీరు మనం ఇందాక ఉంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా రాబోతుంది హైదరాబాద్ కన్నా. ఇట్లాంటి మరికొన్ని వస్తే ఇంకా ఈ నిరుద్యోగుల సమస్య కొంతమేరకు తీరే అవకాశం కూడా లేకపోలేదు కదా ప్రైవేట్ సెక్టార్లో. ఏఐ టెక్నాలజీస్ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయా తరుగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఏఐ ఈజ్ ఎ వెరీ 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 ట్రాన్స్ఫర్మేషనల్ థింగ్, రాడికల్ థింగ్. అది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే ఏఐ వస్తే ఏమైపోతుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏఐని శ్రీధర్ బాబు గారు ఏఐ మీద ఆలోచిస్తున్నారు, చాలా సంతోషం. ఐ వెల్కమ్ ప్రైవేట్ సెక్టర్ కూడా, ఐటీ సెక్టర్ అబ్సల్యూట్లీ. కానీ ప్రతి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత జాబులు ఎగిరిపోతాయి, కొత్త జాబులు వస్తాయి. సో అందుకొరకు కొత్త జాబులు క్రియేట్ చేయగలిగితే వెల్కమ్ ఇట్. అబ్సల్యూట్లీ వీ విల్ అప్రిషియేట్ ఇఫ్ ఎనీబడి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఎనీబడి వాళ్ళు కొత్త ఉద్యోగాలు తీసుకురాగలిగితే చాలా సంతోషం. దాంట్లో అబ్సల్యూట్లీ గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు 1000 కంపెనీలు వచ్చినాయి, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా మంచిగా చేస్తే అబ్సల్యూట్లీ వీ విల్ వెల్కమ్ ఇట్. అబ్సల్యూట్లీ.